వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి ఉన్న తప్పుల సిరీస్. ఒక ఓటమి ఉన్న తప్పుల సిరీస్లో భాగంగా జిల్లాల వారీగా కేసీఆర్ పతనానికి, కేసీఆర్ పార్టీ లో పర్ఫార్మెన్స్కి కారణాలను అనలైజ్ చేసే క్రమంలో ఉన్నాం. అందులో భాగంగా నల్గొండ జిల్లా గురించి మాట్లాడుకుందాం. నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా అయినటువంటి నల్గొండ జిల్లాలో 2004 నుంచి 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటికీ 2004 నుంచి కూడా ప్రభావశీలంగా పనిచేసినటువంటి జిల్లా. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి అడుగులోనూ కేసీఆర్ తోటి నడిచినటువంటి జిల్లా. కేసీఆర్ యొక్క రాజకీయ పిలుపుల పట్ల, ఉద్యమ పిలుపుల పట్ల, తెలంగాణ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుల పట్ల సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేసినటువంటి జిల్లా. ఇటువంటి జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ ఉద్యమ స్వరం అంతకంటే బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండింది. అటువంటి జిల్లాలో ఈసారి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి. ఆ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ అభ్యర్థి గనక పటేల్ రమేష్ రెడ్డి అయితే వేరుగా ఉంటుంది అని టీఆర్ఎస్ వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైనటువంటి దామోదర్ రెడ్డి గ్రౌండ్లో సరిగా పనిచేయని కారణంగానే ఈసారి జగదీశ్వర్ రెడ్డి గెలిచారంటూ ఒక వాదన, ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఈ వాదనలో నిజమెంత? ఇక వేరే పార్టీల్లో గెలిచి చివరిలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి కొంతమంది నాయకులు, ఉదాహరణకి నల్లమోతు భాస్కర్రావు, మరోవైపు రవీంద్ర కుమార్, సిపిఐ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రవీంద్ర కుమార్, ఆయన తర్వాత కాలంలో బీఆర్ఎస్లోకి వచ్చారు. బీఆర్ఎస్లో ఒకసారి గెలిచినటువంటి పరిస్థితి. ఈసారి వీళ్ళందరూ ఓడిపోవటానికి కారణాలేంటి? ఈ కారణాలతో పాటు కాంగ్రెస్ యొక్క లీడర్స్ అందరూ కలిసి పనిచేశారా? వీటన్నిటి గురించి మనతో చర్చించడానికి నల్గొండ జిల్లా వాస్తవ్యులు, నల్గొండ జిల్లాలో పుట్టి పెరిగినటువంటి నల్గొండ జిల్లా వాస్తవులు, మన షోకి చిరపరిచితులైనటువంటి ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఉన్నారు. వినాయక్ రెడ్డి గారు స్వాగతం. 1969 ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వినాయక్ రెడ్డి గారు ఇప్పుడు జాగో తెలంగాణ పేరిట తెలంగాణ ప్రజల్ని జాగృతం చేసేటటువంటి పనిలో చాలా తీవ్రంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే మనతోటి డాక్టర్ సాంబశివ గౌడ్ ఉన్నారు. సాంబశివ గౌడ్ తెలంగాణ ఓయూజేఏసీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, మొదటి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన వివిధ రాజకీయ పరమైనటువంటి ఉద్యమకపరమైనటువంటి బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఈసారి హుజూర్ నగర్ నుంచి మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సాంబశివ గౌడ్ వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం అన్న. 12లో ఒక్కటి మాత్రమే కేసీఆర్ గెలవటానికి, కేసీఆర్ పార్టీ గెలవటానికి కారణాలు ఏంటి? మీ దగ్గర నుంచే మొదలు పెడదాం. వాస్తవానికి ఉమ్మడి నల్గొండ అనేది మొదటి నుంచి కూడా కాంగ్రెస్కు కంచుకోట లాంటిది. ఉమ్మడి నల్గొండ వాస్తవంగా మీరు చెప్పి వినపడుతుందన్న? వినిపిస్తుంది. ఓకే. వాస్తవానికి నల్లగొండలో మొన్న గెలిచిన ఒక్క సీటు కూడా బీఆర్ఎస్కు సంబంధించిన సీటు, అది ముందస్తు ఒప్పందంలో భాగంగానే గెలిచిన సీటు. అది అదొకటి ఉందా? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకు ఒక చర్చ నడుస్తున్నది కదా, ఆర్ఎస్పి కేసీఆర్ బీఆర్ఎస్పి మధ్యలో ఒక ఒప్పందం ఉండబట్టే ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలుసుకునేది ఒక చర్చ జరుగుతుంది. దానిలో భాగంగానే జగదీశ్ రెడ్డి వద్దనే పనిచేస్తూ గత కొంతకాలంగా జగదీశ్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా చెప్పుకున్నటువంటి ఒట్టె జానయ్య గారు జగదీశ్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి. ఆయన నిజంగా బయటకు వచ్చారా బీఆర్ఎస్ నుంచి, లేదా ముందస్తు ఒప్పందం ప్రకారం ప్లాన్ ప్రకారం వచ్చిరా అనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల కొంత అనుమానానికి అదే సందర్భంలో అదే జానయ్య పైన పలు కేసులు పెట్టి చాలా వేధింపులకు గురి చేశారంటూ జగదీశ్వర్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. ఇది నిజం కాదా? అదే కొంత అనుమానానికి తావిస్తుంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. అంటే అప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు అనుమానాలకు తావిస్తుంది. అంటే జగదీశ్ రెడ్డిని ఇప్పుడు ఒట్టె జానయ్యకు వచ్చిన ఓట్ల వల్లనే జగదీశ్ రెడ్డి గెలిచిండు. ఓకే, చాలా స్వల్ప మెజారిటీ కదా, 4000 ఓట్ల మెజారిటీతో గెలిచి. చాలా తక్కువ మెజారిటీ, 5-6 వేల మెజారిటీ, 7,000 లోపే ఉంది మెజారిటీ కూడా. అంటే ఒట్టె జానయ్య గారికి 10,000 పైనే వచ్చినట్టుగా ఉంది. ఓకే. వాస్తవంగా ఏంటంటే నిజంగా ఆ వ్యతిరేక ఓటు బ్యాంక్ అనే దాన్ని కాంగ్రెస్ అకౌంట్లో పడకోకుండా చాలా చోట్ల జాగ్రత్త పడ్డారు బీఆర్ఎస్ వాళ్ళు. ఓకే. ఎక్కడైతే రాష్ట్రంలో ప్రధానంగా వ్యతిరేకంగా ఓటు బ్యాంకు ఉంది, ఇక్కడ మన అభ్యర్థి గెలవడం అనుకున్నాడో అక్కడ
చేయాల్సిన ప్రయత్నాలని చేసిరు, చేయాల్సిన వ్యూహాలన్నీ పనిరు. ఓకే అంటే మనకు ఆ ఒక్క సీటు కూడా క్లీన్ స్వీప్ కావాల్సింది కాంగ్రెస్, ఓకే కానీ క్లీన్ స్వీప్ గా ఆ ఒక్క సూర్యాపేట సీటు మాత్రమే గెలవడం జరిగింది. యా అంటే యా చెప్పండి. ఇక్కడ ప్రధానంగా ఒకసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను వినాయక్ రెడ్డి గారు. అంటే ప్రధానమైనటువంటి నాయకులు ఆ జిల్లాలో ప్రధానమైన నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, అదే సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జానారెడ్డి గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి పనిచేయటం మూలంగా ఈసారి కాంగ్రెస్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని నేను భావించడానికి ఆస్కారం ఉందా? వీళ్ళు కలిసి పనిచేయటానికంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం పట్ల ప్రజలు బాగా విసిగిపోయి ఉన్నారు. ఓకే ప్రధానంగా నల్లగొండకు సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు ఎస్ఎల్బీసీ సొరంగం ఉంది. ఎస్ఎల్బీసీ సొరంగం ఎంత ఆ రోజుల్లో అంటే 10 ఏళ్ల క్రితం 2000 కోట్లు ఇస్తే అది కంప్లీట్ అయ్యేది. కంప్లీట్ అయితే నెలకి సంవత్సరానికి 300 కోట్లు మిగిలేది. అంటే 10 సంవత్సరాలలో 3000 కోట్లు వచ్చేది. అంటే దాని ఖర్చు అయిపోయేది. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేది. ఈ నల్లగొండ, దేవరకొండ, రామన్నపేట ఈ ప్రాంతాలకు కూడా నీళ్లు వచ్చాయి. అది చేయకపోవడం అనేది చాలా ప్రభావంగా చూసింది. కేసీఆర్ కూడా అక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇది చూడు నల్లగొండ గుండె నిండా ఇది కానీ రాసిన చెప్తాడు కానీ వాడు అబద్ధకవరం. అదే ఆయన రాసింది కాదు వాస్తవానికి. నాకు గుర్తు రాలేదు కానీ పేరు వేరే రాసిన అది మన అందశ్రీ కూడా బుక్లో వేసాడు. అది జరిగింది. అంతేకాకుండా ఈ ఎమ్మెల్యేల యొక్క వ్యవహారం కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది జనం లోపల. ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ గాక ఎట్లయితే ఆయన ప్రవర్తన ఉంటుందో, వీళ్ళు కాన్స్టిట్యూషన్ పోయినప్పుడు ఎమ్మెల్యే ప్రవర్తన కూడా అదే రకంగా ఉంది. అంటే విలేజ్ లోపల 2 గ్రూపులు, ఇద్దరికి అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఆ ఇద్దరిని కూడా 2 గ్రూపులు ఉండి 2 గ్రూపులు తన దగ్గరకు వచ్చేటట్టు చూసుకోవడం అనేది చాలా చోట్ల. అదే సందర్భంలో దాదాపు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే మీద కూడా భూ కబ్జాలు. నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే మీద ఉంది. అది ల్యాండ్స్ అయితే వాళ్ళు చేశారు కూడా. వాస్తవానికి చేసిండ్రు అనేది పేపర్లలో, వార్తలలో చాలా సార్లు చూసాం. దాన్ని విపరీతంగా ఇప్పుడు నల్లముత్తు భాస్కర్ రావు మీరు ఇంతకుముందు ప్రస్తావించారు. ఆయన ఒకసారి మాట్లాడుతూ ఏమంటాడంటే, కేసీఆర్ వేసిన రోడ్ల మీద ఎవరు నడవద్దు అంటాడు. అంటే ఇదంతా కేసీఆర్దే సొంతం. అంటే గౌరవనీయమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చి అట్లాంటి మాటలు మాట్లాడటం. ఆయన ఉపాధ్యాయ పోలీసు నుంచి వచ్చాడు. అంటే ఆయన మొదటి దశలో ఉపాధ్యాయ వృత్తి నుంచి పోలీసు ఉద్యోగంలోకి అది ఆయన జానారెడ్డి గారు శిష్యుడు. అయితే వీళ్ళకి ఎప్పుడు వీళ్ళు మేలుకోవాల్సి ఉండేనంటే, ఈ మన మునుగోడు బై ఎలక్షన్స్ లోపల సిపిఐ సిపిఎం వాళ్ళు సపోర్ట్ చేయబట్టే గెలవగలిగారు. అప్పుడే వీళ్ళు చూసుకోవాల్సి ఉండే. కానీ అది అంతర్గతంగా ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఏవైతే ఈ పథకాలు ప్రవేశపెట్టారో, పథకాలు కేవలం ఎమ్మెల్యేల చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు కానీ అసలు అర్హులకి ఇవ్వలే. అసలు అర్హులకి అది మీరు దళిత బంధు అనుకోండి, బీసీ బంధు అనుకోండి, ఇతరత్ర ఏ కార్యక్రమం చూసుకున్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఓట్ల కోసం పోయినప్పుడు, గ్రామాలలో పోయినప్పుడు, అవును వాళ్ళకి ఇచ్చారు కదా వాళ్ళని ఏమనండి అట్లా జరిగింది. నాకు సరిగ్గా ఊరి పేరు సల్కునూరు ముల్కను ఊట్లపల్లి ఏదో ఉంది. ఒక మహిళ అడిగింది భాస్కర్ రావుని, ఇట్లా నాకు ఇల్లు కావాలి అంటే, నువ్వు మా కార్యకర్త కాబట్టి ఈయన పోయి చాలా అవమానకరంగా మాట్లాడి, అది కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోయింది. ప్రతి కానిస్టేబుల్ దించెళ్ళి ఎస్పీ వరకు కూడా వీళ్ళ చెప్పు చేతల్లో ఉండటం, చలో మనకు పడినోడి మీద కేసు పెట్టమంటే కేసు పెట్టి బాధించడం కూడా చాలా చోట్ల జరిగినాయి. అంతేకాకుండా వీళ్ళు ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, నల్లగొండ జిల్లా వరకు ఇంత అసంతృప్తి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎక్కువగా వరి పండించారు. మీరు మార్కెట్ లోపల కానీ ప్రైవేట్లో కానీ వాళ్ళు కనీసం క్వింటల్కి 10 kgs ఎప్పుడు కూడా లేదు తరుగు తీయటం. అది ఎంత అసంతృప్తి చేసిందంటే మన రైతుల లోపల చెప్పలేదు, ఎంత దారుణంగా. రెండో పక్క వీళ్ళేమో 500 రూపాయలు బోనస్ ఇస్తామని, అది లేదు. ఆయన ఏమన్నాడు, మీరు సన్న ఓట్లు పండించండి, మీకు దానికంటే నేను మార్కెట్ కంటే ఎక్కువ ప్రైస్ ఇస్తాను. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని పెట్టాడు, అది లేదు. ఏది లేకుండా రైతులు చాలా తీవ్రంగా నష్టపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ 10 కిలోలు కూడా నేను ఒక రైస్ మిల్లర్ తోటి సంభాషించడం జరిగింది. జరిగితే ఏమంటాడు, సార్ మమ్మల్ని రైతుల లోపల మమ్మల్ని బదనాం చేస్తున్నారు, ఇంతవరకు మాకెప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురుగాలేదు, ఈ వసూలు చేసిన దాంట్లో ఇక్కడి నుంచి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దాకా పోతాయి సార్ ఈ పైసలు అన్నారు.
కేంద్రీకృతమైనటువంటి అవినీతి చెప్పుకోవాలి. అది ఎందుకంటే నిజంగానే దాన్ని ఎందుకు నమ్మాల్సి వస్తుంది అంటే రైతులు గగ్గోలు పెడుతున్నప్పుడు 10 క్వింటాలకు 10 కిలోలు తీసుకున్నప్పుడు ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ ఒక్క బాధ్యత గల మంత్రి కానీ, బాధ్యత గల ఎమ్మెల్యే కానీ ఎక్కడ వాళ్ళ నడుపుకున్న సందర్భం లేదు. నాకు గుర్తున్నంత వరకు దాన్ని సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ సమర్థించినట్టుగా కూడా సమర్థించారు. ఒకసారి అది రైతులకు మరింత ఆగ్రహం తెప్పించినటువంటి పరిస్థితి పేపర్లలో కూడా వచ్చింది. ఏది తాను ఉన్నదంటే ఒక రైతు పోయి రైస్ మిల్ లోపల మొత్తం గాలి పెట్టి వాళ్ళ మిషన్ ఉంటుంది, గాలి పెట్టి కూడా చేస్తే 2 కిలో వెళ్ళలే. అవును, అది పేపర్లలో వచ్చింది, అది టీవీలలో కూడా వచ్చింది. ఇంతకు ముందు లాగా చాటతోటి తాలు పోసేటటువంటి మిషనరీ కదా. దానికి సంబంధించి ఆ మెషినరీని కూడా పిఎస్సిఎస్ ద్వారా ఇప్పుడు ఒక రైతు ఉన్నాడండి, ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రైతు ఉన్నాడు, ఒక రైతు మీరేలుగూడెమో లేకపోతే సూర్యాపేట తీసుకుపోతాడు. అక్కడ పోయినాక తేమ తక్కువ వెనక తెచ్చుకోలేడు కదా, అందుకోసం ఒక సామెత ఉన్నది, ఇది శవాన్ని ఇంటికి తీసుకురాలేమో మార్కెట్కి తీసుకురాలేమని ఆ స్థాయిలో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసి. ప్రధానంగా సాంబశివ గౌడ్, రాజకీయ సమీకరణాల విషయంలో నల్గొండ జిల్లాలో ఇంత వ్యతిరేక ప్రభావం రావడానికి రాజకీయ సమీకరణాలుగా మీ దృష్టిలో ఏం కనిపిస్తున్నాయి, కారణాలు ఏం కనిపిస్తున్నాయి? వాస్తవానికి ఉమ్మడి నల్లగొండలో చాలా మంది గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ అరాచకాలకు అదుపు లేకోకుండా పోయింది. ఉదాహరణకు హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారిని చూసుకున్నట్టయితే అనేక భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి, అనేక మందిని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉన్నది. అసలు మీడియా మీ రాజ్ న్యూస్ పైన అత్యంత భయంకరంగా దాడి చేయడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యం అనేది అక్కడ అసలు ప్రశ్నించే గొంతుకలకే స్థానం లేకోకుండా పోయింది. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు హరించవేయబడింది. ఇదే మన రాజ్ న్యూస్ ఒక డిబేట్ పెడితే అత్యంత దారుణంగా దాడి చేయడం జరిగింది. ఆ సందర్భంలో మేము స్థానికంగా రాజ్ న్యూస్ కు మద్దతుగా నిలబడి ఆ రోజు సైదిరెడ్డి గారికి వ్యతిరేకంగా మళ్ళీ కూడా పోటీకి రాజ్ న్యూస్ ద్వారా డిబేట్ పెట్టించే పరిస్థితికి ఆ రోజు హోరాహోరీగా పోటాపోటీగా ఉన్న పరిస్థితి. అంటే అక్కడ భయానక అంత స్థానికంగా ఒక హుజూర్నగర్ ప్రాంతమే కాదు, ఇలా తుంగతుర్తి ప్రాంతం పోతే ఇసుక కబ్జా, ఇసుక దోపిడీ అనేది ఎంత భయంకరమైన దోపిడీ అని అంటే అసలు దారుణమైన దోపిడీ, ఇసుక దోపిడీ. ప్రతి దగ్గర జరిగిన దోపిడీలో కేటీఆర్ కు వాటా ఉంది. మా దగ్గర సైదిరెడ్డి భూ కబ్జాలలో కూడా కేటీఆర్ గారికి వాటా ఉంది. అదే విధంగా తుంగతుర్తి ప్రాంతంలో ఇసుక ప్రధానమైన ఆదాయ వనరుగా ఉంది. అలాంటి ప్రాంతంలో ఇసుక దోపిడీలో కూడా, ఇసుక మాఫియాలో కూడా ఈ యొక్క టిఆర్ఎస్ యొక్క ప్రధాన నాయకుల యొక్క హస్తం ఉంది. దాంతో ప్రజలకు ఒక విసుగు అనేది కలిగింది ఉమ్మడి నల్లగొండలో. అంటే ఎక్కడ భూ కబ్జా ఆరోపణలు, బలవంతపు వసూళ్లు, పేదవాళ్ల పట్ల కనీస దయ లేకపోవడం, వీరి సొంత పనులకు టైం కేటాయించినంతగా పేదవాళ్ళ అవసరాలకు కానీ పేదవాళ్ళ హక్కుల కోసం కానీ ఏదైనా టైం కేటాయించిన పాపన పోలేదు. దానివల్ల ప్రజల్లో ఒక రకమైన విరక్తి భావన కలిగింది. ముఖ్యంగా నల్లగొండ ప్రాంతంలో, నల్లగొండ అంటేనే ఒక చైతన్యవంతమైన ప్రాంతం. ఇలా మనం తెలంగాణ సాయుధ పోరాటం నుంచి చూస్తే ఆ రోజు వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాం సర్కరోడ్ అని చెప్పి ఆ బండి యాదగిరి రాసిన పాటలో ప్రధానంగా చుట్టుముట్టు సూర్యాపేట నడుమ నల్లగొండ అని చెప్పి ఆ రోజు ప్రస్తావించడం జరిగింది. మొత్తం యావత్తు తెలంగాణ సాయుధ పోరాటానికి నల్లగొండ అనేది చాలా ప్రధాన కేంద్రం, ఒక ఆయువు పట్టు. అలాంటి ప్రాంతం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. అక్కడ ప్రజలకు చదువుకున్నా చదువుకోకపోయినా కూడా వారిలో ఒక చైతన్యం అనేది ఎప్పటికూ రగులుతూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసే అరాచకాలను ప్రజలు తొందరగా పసిగట్టడం జరిగింది. టిఆర్ఎస్ యొక్క అరాచకాలకు అదుపు లేకుండా పోయిందని ప్రజలు గుర్తించి వీరికి మొన్న జరిగిన ఎలక్షన్ లో అత్యంత అంటే వాళ్ళు ఊహించలేదు, అసలు ఈ రకంగా ఓడిపోతామని ఊహించలేదు. ఇలా మనం తుంగతుర్తి వెళ్ళినట్టయితే మందుల సామీల్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం 15-20 రోజుల ముందొచ్చి జాయిన్ అయ్యిండు. ఆయనకు అనూహ్యంగా 47,000 మెజారిటీ ఏమో వచ్చింది. అదే విధంగా నగరికలు చూసుకున్నట్టయితే వీరేశం గారికి అంటే ఎక్కడ కూడా కనీసం 30-40 వేలకు తక్కువ మెజారిటీ రాలే ఎక్కడ కూడా. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి నల్లగొండలో. అంటే వీళ్ళ దోపిడికి అది కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. నల్లగొండ అనేది ఒక మంచి పరిశ్రమలకు కేంద్రం. ఆడ సిమెంట్ పరిశ్రమ కావచ్చు, ఇసుక రవాణా కావచ్చు, చాలా పరిశ్రమలు, రైస్ ఇండస్ట్రీకి నిజంగా రైస్ ఇండస్ట్రీ అని ఆసియాలోనే చాలా ప్రధానంగా ఉన్న ఉత్పత్తి కేంద్రం అది. రైస్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇలాంటి
ఇలాంటి తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నల్లగొండ జిల్లాని వీళ్ళకు దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారు. యా బీఆర్ఎస్ నాయకులు దోపిడీకి అడ్డాగా మార్చుకొని విచ్చలవిడిగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం, భూ కబ్జాలు చేయడం, ఇవన్నీ కారణాలుగా ఇవాళ బీఆర్ఎస్ అనేది నల్లగొండ జిల్లాలో అడ్రస్ లేకోకుండా పోయింది. కేవలం మంత్రి గారు మాత్రమే గెలవడానికి ఇందాక నేను చెప్పినట్టుగా కొంత ఆడేదో కొంత అయితే జరిగింది. ఒక రహస్య ఒప్పందం మేరకు గెలిచిన పరిస్థితి ఉంది, కానీ ఆయన కూడా గెలిచినా ఓడినంత పని అది. అది గెలవడం అనేది ఒక మంత్రి స్థాయిలో అంత తక్కువ మెజారిటీతో గెలవడం అనేది ఓడినంతో సమానం. నిజానికి కూడా మంత్రి గారి గెలుపు వెనక బీఎస్పీకి బీఆర్ఎస్కి అండర్స్టాండింగ్ ఉంది. ఆ మేరకే ఓట్లు చీల్చి గెలిపించారు బీఎస్పీ అని ఒక మాజీ బీఎస్పీ నాయకుడి యొక్క ఆరోపణ. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అది మొదటి నుంచి కూడా ఇప్పుడు ఆర్ఎస్పీ ఎప్పుడైతే బీఎస్పీ నుంచి వెళ్ళి పోటీ చేసి అన్ని కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్ పెట్టినప్పుడే ఈ కేసీఆర్ వ్యతిరేక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చీల్చడానికే ఈయన ప్రధానంగా పనిచేశాడు. ఎందుకంటే మేము ఈ జాగో తరఫున టీఎస్డిఎఫ్ తిరుగుతున్నప్పుడు వికారాబాద్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో డైరెక్ట్గా మాకేయకపోతే బీఆర్ఎస్కి వేయండి అని కూడా చెప్పారు వాళ్ళు. అందువల్ల ఏంటంటే ఈయన మొదటి నుంచి కూడా కేసీఆర్కి ఏజెంట్గా పనిచేస్తుండనేది దాంట్లో వాస్తవం. అది ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ బీఎస్పీ నాయకుల సమావేశం సందర్భంగా కూడా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నటువంటి పార్టీలన్నీ దూరంగా పెట్టండి అని చెప్పి ఆయన ఒక ప్రకటన ఇచ్చారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఒకటి, ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలన్నిటికి కూడా ఈ టీఆర్ఎస్ నిర్ద్వందంగా వాళ్ళకి సపోర్ట్ చేసింది పార్లమెంట్లో. ఎక్కడ కూడా ఒక అమెండ్మెంట్ చూపించిన దాఖలాలు కూడా లేవు. ఒకవేళ వీళ్ళకి ఏమన్నా ఇష్టం లేకపోతే బైకాట్ చేశారు. బైకాట్ చేయటం అంటే ఏంటి? వాళ్ళకి ఓట్లను పెంచడానికి మీరు బిల్ పాస్ చేసుకోండి, మాకు ఇది లేదన్నట్టుగా చేశాడు. ఈయన ప్రవీణ్ ఎట్లా చూడగలుగుతాడు? భావాలు ఏమున్నాయి? రాజ్యాంగ మార్పు అత్యవసరము, రాజ్యాంగ మార్పు ఈరోజు చాలా అత్యవసరమైనటువంటి పని అని ప్రకటించినటువంటి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడితోటి ఆయన భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అంటే సాంబశివ కొంతకాలం బీఎస్పీలో కొనసాగి బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. అంటే ఈ వ్యాఖ్యలు మొత్తం రాజ్యాంగం మార్పు అనేటటువంటిది కేసీఆర్ ప్రతిపాదనగా చెప్పుకున్నారు. కేసీఆర్ అది నీడ్ ఆఫ్ ద అవర్గా అత్యవసరంగా చేయాల్సినటువంటి పనిగా చెప్పారు. దానికే మేము భారత రాష్ట్ర సమితి అని పెడుతున్నామన్నారు. ఇటువంటి అంటే అది పార్టీ అధినేతతోటి మీ మాజీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కలిసి ప్రయాణం చేయడానికి మీరు ఎట్లా చూస్తున్నారు సాంబశివ? నిజానికి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని మార్చాలన్న ప్రెస్ మీట్ కానీ ప్రకటన కానీ చేసింది ఎవరు ఈ దేశంలో? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేసిండు మొట్టమొదటిగా ఆ ప్రకటన. బీజేపీ చేయలే. బీజేపీ చేయించిందా అనేది అది పక్కన పెడితే యాజ్ పర్ రికార్డ్స్ మన సోషల్ మీడియా కావచ్చు, మన పేపర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, కేసీఆర్ పేరిటుంది ఆ రికార్డు. రాజ్యాంగాన్ని ఈ దేశంలో మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి మొట్టమొదటిగా బహిరంగంగా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారితో ఇవాళ బీఎస్పీ దోస్తీ కట్టడం అనేది ఎంతవరకు సమంజసము? నిజానికి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రెస్ మీట్ లో మొదటి రోజు ప్రెస్ మీట్లు ఏం మాట్లాడుతున్నారు? రాజ్యాంగాన్ని రక్షించడానికే మేము పోయి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాం అని చెప్పి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర చీఫ్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు. అంటే ఏ విధంగా రక్షించగలుగుతారు మీరు? మన తెలంగాణకు ఉన్న సీట్లు ఎన్ని, మన పరిస్థితి ఏంది, అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీట్ అన్న గెలిచే పరిస్థితి ఉందా బీఆర్ఎస్ కి? అలాంటి బీఆర్ఎస్ తోటి దోస్తీ కట్టి మీరు రాజ్యాంగాన్ని ఎట్లా రక్షిస్తారు? అంటే బహుజనులని మీరు ఎందుకో ఈ విధంగా తప్పుదారి పట్టిస్తున్నారనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. మనం చూస్తున్నాం కదా, ఆకునూరు మురళి గారు కావచ్చు, విశారదన్ గారు కావచ్చు, చాలా మంది పెద్దలు, ఇంకా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు, చాలా మంది పెద్దలు ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా. ఇక అంటే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ఒక నిమిషం పక్కన పెడితే, రేవంత్ రెడ్డి తన సన్నిహితులకి నల్గొండ జిల్లాలో ఒక ఇద్దరికి సీట్లు ఇప్పించుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా చూడాలి? వాస్తవానికి ఒకటి పటేల్ రమేష్ రెడ్డి, రెండోది తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్. వాస్తవానికి
పటేల్ రమేష్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. యా కానీ అక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మన అద్దంకి దయాకర్ గారు ప్రధానంగా ఈ యొక్క అట్టడుగు వర్గాలకు ప్రతినిధిగా అనేక సందర్భాల్లో టీవీలలో కూడా చాలా సందర్భాల్లో కూడా ఇవాళ మనకు కాంగ్రెస్ తరపున గొంతుకై మాట్లాడిన వ్యక్తి. యా కానీ అంటే కాంగ్రెస్ వాళ్ళ అధిష్టానానికి సంబంధించి సీనియర్ సూర్యాపేట నుంచి మనకు పోటీ చేసిన కాంగ్రెస్ నాయకులు పెద్దలు వారు చాలా సీనియర్ నాయకులుగా ఉండటం, గతంలో మంత్రి పదవిలో ఉండటం వల్ల దానివల్ల మరి వాళ్ళ ఈక్వేషన్స్ ఎట్లున్నాయో కానీ మొత్తం మీద అయితే పటేల్ రమేష్ రెడ్డి గారు గెలిస్తే పోటీ చేస్తే గెలుస్తాడనే ఒక ఊహాగానం అయితే ఉంది అక్కడ. అయినప్పటికీ అనూహ్యంగా వీరికి సీనియర్ నాయకులు కావడం వల్ల సూర్యాపేటలో ఇచ్చిర్రు అనేది కొంత చర్చ జరిగింది. దాంతో పాటుగా అద్దంకి దయాకర్ గారు కూడా తుంగతుర్తిలో పోటీ చేయాల్సిన పరిస్థితి ఉండే. గతంలో 2 సార్లు పోటీ చేసిండు అద్దంకి దయాకర్ గారు కూడా. చేసినప్పటికి కూడా ఆ మందుల సామేలు గారు అనూహ్యంగా పార్టీలోకి కాంగ్రెస్లోకి రావడం, వారి సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం. అంటే తుంగతుర్తి ప్రాంతంలో మందుల సామేలు గారికి సంబంధించిన సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉండటం వల్ల అద్దంకి దయాకర్ గారు ఒక అడుగు వెనక్కేసి స్వచ్ఛందంగా ఆయన మద్దతు తెలిపిండు. కొంత పటేల్ రమేష్ రెడ్డి గారి విషయంలో చాలా మంది పెద్దలు పోయి ఒప్పించడం జరిగింది కానీ అద్దంకి దయాకర్ గారి విషయంలో స్వచ్ఛందంగా వెనక్కి తగ్గి ఖచ్చితంగా మందుల సామేలు గారిని గెలిపించండి చెప్పి అని తను ప్రచారం కూడా చేసిండు. దీంతో పాటు జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా ప్రభావం చూపినటువంటి అంశాలు ఏంటంటే కేసీఆర్ వెనుకపట్టు పట్టడానికి ప్రధానంగా కనిపించినటువంటి అంశాలేంటి? కేవలం నల్లగొండ జిల్లాలో నల్గొండ జిల్లా వరకు నిజానికి నల్లగొండ అనేది మొదటి నుంచి కూడా వివక్షకు గురైంది. ఈ యొక్క కేసీఆర్ పరిపాలనలో మొదటి నుంచి కూడా నల్లగొండ అనేది వివక్షకు గురైంది. ఎందుకు ముఖ్యంగా ఏంటంటే సౌత్ తెలంగాణ పట్ల ఆయనకి ఎందుకు ఒక రకమైన వివక్ష ఉంది. ప్రధానంగా సౌత్ తెలంగాణలో ప్రధానంగా నల్లగొండ అనేది ప్రధాన ఒక మూవ్మెంట్కి ఒక ఎపిక్ సెంటర్ లాంటిది తెలంగాణ పోరాటానికి, సాయుధ పోరాటానికి మనం మొదటి నుంచి చెప్పినట్టుగా. ఎందుకంటే అక్కడ కాన్సన్ట్రేట్ పూర్తిగా ఎట్లా అంటే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ లో ఆయన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతాన్ని మనం పట్టించుకోకపోయినా పర్వాలేదు అనే విధంగా ఆయన యొక్క పరిపాలనలో మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతం అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు ఆటోమేటిక్ గా ప్రశ్నిస్తారు అక్కడ ప్రజలు. ప్రశ్నించొద్దంటే వీళ్ళని ఆర్థికంగా ఎదక్కోకుండా అట్లా హోల్డ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగానే సౌత్ తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమ చూపించుండు కేసీఆర్ గారు. సౌత్ తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమ చూపించుండు. దానిలో మరీ ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ పైన మరీ ఎక్కువగా సవతి తల్లి ప్రేమ చూపించుండు. ఇప్పుడు ఈ ప్రాంతం పైన ఉంది ఆయన దృష్టిలో. ఇప్పుడు ఆ 3 జిల్లాల్లోనే ముసలం పుట్టింది. ఎస్, ఆ 3 జిల్లాలే ఇప్పుడు ఈయన పరిపాలన తొలగించినాయి. ఖమ్మం జిల్లాలో మొదలైంది, నల్గొండ జిల్లాకు అంటుకుంది, మహబూబ్ నగర్ జిల్లాలో ఇంకా ఉధృతం అయిపోయింది. మొత్తం మహబూబ్ నగర్ జిల్లా అయితే మొత్తానికి క్లీన్ స్వీప్ అయిపోయింది. ఈ 36 నియోజకవర్గాల్లో ఇక్కడ 10, 12, 14 36 నియోజకవర్గాల్లో కేవలం 4 నియోజకవర్గాలు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు 65 నియోజకవర్గాల్లో 32 ఈ 3 జిల్లాల్లోనే ఉన్న పరిస్థితి. ఈ 3 జిల్లాలోనే ఉన్నాయి ప్రధానంగా. అంటే ఈ ప్రాంతం పైన ఎంత వివక్షత ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే ఆయనకి ఎందుకో అంటే మొదటిసారి ఆయనకి రిజల్ట్ అసలు ఎక్కడ కూడా కనపడలే. దగ్గర అంతకుముందు గెలిచిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2000, 1800, 1500, 2000, 3000 తోటి గెలిచిన వాళ్ళే. అంతకుముందు గెలిచిన వాళ్ళు కూడా చాలా తక్కువ మెజార్టీతో గెలిచారు. అంతకుముందు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా. దానివల్ల ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి సరైన ఇదనేది పట్టు లేదనేదే మరి ఆయన ఇంటెన్షన్ మనకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొదటి నుంచి కూడా ఉమ్మడి నల్లగొండ పైన ఒక రకమైన వివక్ష. ఎక్కడ కూడా డెవలప్మెంట్కి సంబంధించిన పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏ ప్రాంతం కూడా నొచ్చుకున్న పాపన పోలే. ఇలా మునుగోడు ప్రాంతంలో కూడా అక్కడ తాగునీటి సమస్య ఉంది. ఎంతవరకు మీరు తాగునీటి సమస్యను మీరు తీర్చగలిగారు? మొన్న మునుగోడు బై ఎలక్షన్ లో ఎన్నో ప్రగల్భాలు పలికిరు. ఎక్కడ మీరు ఆ పలికిన ప్రగల్భాలు ఎక్కడ పోయినాయి? రోడ్లు వేస్తామన్నారు, నీళ్లు ఇస్తామన్నారు, ఎక్కడ పోయినాయి? ఎక్కడ లేదు. కాబట్టి మళ్ళీ రాజగోపాల్ రెడ్డిని అనూహ్యంగా భారీ మెజారిటీతో గెలిపించారు. ఒక్క నిమిషం సాంబశివ్ గౌడ్,
ఇప్పుడు సాంబశివ గౌడ్ చెప్తున్నటువంటి దక్షిణ తెలంగాణ సవతి తల్లి ప్రేమ ఈ అంశం ఈ వాదనతో మీకు ఏకీభవిస్తారా? సరే కొంతవరకు అయితే ఏంటంటే ఆయనకి మేజర్గా కాన్సన్ట్రేట్ చేసింది మేడిగడ్డ మీద. అదే తప్ప ఆయన వేరే ఇంకా తెలంగాణలో కూడా ఉద్ధరించింది ఏం లేదు. ఉత్తర చాలా మందికి ఊహ అంటే అది ఒక భ్రమ అనుకోవచ్చు. అట్లాని ఆదిలాబాద్లో ఏముందండి? ఆదిలాబాద్లో ఏం చేశాడు? ఆదిలాబాద్ నుంచి వాటర్ డ్రా చేసుకున్నాను తప్ప ఆదిలాబాద్కి ఏమీ లేదు. ఈరోజు ఆదిలాబాద్ ఆదివాసీ ప్రాంతాలలో మంచినీళ్ళకి కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుంది. అడవిలో ఉన్న జంతువులు నీళ్లు లేక బయటకు వచ్చి చనిపోవడానికి కుక్కలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆదిలాబాద్ మాత్రం ఏం అభివృద్ధి చెందిందని. అట్లానే కరీంనగర్ మాత్రం ఆయన చేసింది ఏముంది? ఏదో ఇది ఆయన ఫామ్ హౌస్ దాకా నీళ్లు తెచ్చుకోవడానికి దొబ్బిందే తప్ప ఇప్పుడు 50 TMCలది పెట్టాడు మల్లన్న సాగర్లో. దాంట్లో 10 TMCల కంటే ఎక్కువ నింపలేదా ఇంతవరకు? అంటే గ్రాడ్యువల్గా నింపుతాను అనేదో ప్రకటించారు. దాంట్లో గ్రాడ్యువల్గా నింపే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన రిపోర్ట్స్ చూస్తుంటే ఏంటంటే జియాలజికల్ వాళ్ళు చూస్తున్నట్టే అక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే నల్లగొండకు సంబంధించింది ఏంటంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆన్సర్ చేయాల్సింది ప్రజలకి, నల్లగొండ ప్రజలకి. ఇదే సైదిరెడ్డి ఇంతకుముందు మన సాంబశివ గౌడ్ ఉన్నప్పుడు గుర్రంపోడు లోపల లంబాడీల ల్యాండ్ని ఆక్రమించుకొని వాళ్ళు లంబాడీలు ఎక్కడి నుంచి వచ్చారు? సాగరు రిప్లేస్డ్ దాని కింద వచ్చారు వచ్చారు. వాళ్ళు మేము పోయి చూసినామండి. మొత్తము బావులు తవ్వేశారు, బావులు తవ్వేశారు, పైప్ లైన్లు తవ్వేశారు, టోటల్ గా నాశనం చేసేసారు. ఇదే బండి సంజయ్ మీద పోలీసు వాళ్ళు దాడి చేశారు. అది అక్కడ ఇంతకుముందు సాంబశివ కూడా అన్నట్టు సైదిరెడ్డి పాత్ర ప్రత్యక్షంగా ఉంది. అతను ఈ రోజు బీజేపీలో చేరాడు. ఆయన ఎంపీ టికెట్గా నిలబడతాడు. మరి అంటే మరి బండి సంజయ్ని దాడి చేయటం అనేది ఇప్పుడు బీజేపీ వాళ్ళు సమర్థిస్తున్నారని అడుగుతున్నారు. బండి సంజయ్ మీద దాడి చేయటాన్ని వాళ్ళు అర్హతగా తీసుకున్నారేమో మరి కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకా ఈ హుజూర్నగర్ ఏరియాలో మైహోం రామేశ్వరరావు ఉన్నాడు. మైహోం రామేశ్వరం ఎంత దూరుకుంటే అంత గ్రానైట్ సిమెంట్ సంబంధించి అక్కడ ప్రజలు ఎంత ప్రొటెస్ట్ చేసినా కానీ ఎవరు పట్టించుకున్న పాపను పోలే. ఇప్పుడు అదే నాగార్జున సాగర్ బై ఎలక్షన్లు ఇప్పుడు నెల్లికల్లు పెడతా అన్నాడు. హుజూర్నగర్లో కూడా పాలిటెక్నిక్ పెడతా అన్నాడు. ఇంకేదో పెడతాడు. ఏ ఒక్కటి కూడా తెచ్చలేకపోయాడు. ఇది ప్రధానమైనటువంటి రాజకీయ కారణం. రాజకీయ ఇప్పుడు సూర్యాపేట ఉందండి. సూర్యాపేటలో వీళ్ళు అదనంగా ఇంతవరకు డెవలప్ చేసింది లేదు. ఈ హరీష్ రావు వచ్చాడు. హరీష్ రావు వచ్చి ఏమన్నాడు? మేడిగడ్డ తొలి ఫలితం సూర్యాపేటకి దక్కుతున్నాడు. ఎట్లా దక్కుతుంది అంటే జనం అంత పిచ్చో గోదావరి నీళ్ళు తెచ్చి సూర్యాపేట ప్రజల కాళ్ళు కడుగుతారు. ఎట్లా సాధ్యం అవుతుంది అంటే జనం అంతా అంటే వీడు ఏం చెప్తే అదే వింటారు అనుకుంటున్నాడా? అది ఇదే జగదీశ్వర్ రెడ్డి ఏం చేశాడు? 1,00,000 మందిని పెట్టాడు. 1,00,000 మందిని పెట్టి పూలు చల్లించి ఎక్కడ నీళ్లు కనపడినాయండి నల్లగొండలో. ఇవాళ సాగర్ నీళ్లు కనపడ్డా ఇది మేడిగడ్డ నీళ్ళు అందరు నవ్వుకున్నారు. నవ్వి ఏం చేశారు? ఎలక్షన్ ఎప్పుడు వాళ్ళు ఫలితం చూపించారు. అదే సందర్భంలో నాగార్జున సాగర్ ఆధునీకరణ, నాగార్జున సాగర్ మరమ్మతులను కూడా గత ప్రభుత్వం విస్మరించింది అనేది ప్రధానమైనటువంటి విమర్శ. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళు ప్రధానంగా చేసింది ఏంటంటే మేడిగడ్డ తర్వాత కొంత మహబూబ్ నగర్లో మొదలుపెట్టారు. అంటే వాళ్ళకి ఏంటి కమిషన్లు వచ్చే వర్క్ అయితేనే వాళ్ళు చేపట్టారు తప్ప ఇప్పుడు ఆధునీకరణ చేయటం వల్ల పెద్దగా దానికి కేటాయించిన డబ్బులలో అప్పుడైతే మన అందరికీ తెలిసింది ఏంటంటే ఇంతకుముందు సీఎంలు 4% తీసుకుంటే 6% తీసుకుంటే ఎవరు స్వయంగా ఈయనే చెప్పాడుగా. ఎవరు ఇప్పుడు ఉన్న మంత్రి, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఒక సందర్భంలో అన్నాడు కదా 6% తీసుకుంటున్నాడు. అది 6% కాదు 25% కాళేశ్వరంలో అంటూ నిన్న నేను ఒక సెమినార్కి వెళ్తే ఆ సెమినార్లో కొంతమంది వక్తలు మాట్లాడుతున్నారు. అది నల్లగొండకు వచ్చినప్పుడు నల్లగొండ జిల్లా మొత్తంలో అంటే ఇవన్నీ ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణలకి ఏ రకమైనటువంటి కంక్లూజన్స్ వస్తాయో చూడాలి. అయితే ఇక మరొక ప్రధానమైన అంశం నల్గొండ జిల్లాలో గత ఎన్నికల్లో ముఖ్యంగా బై ఎలక్షన్లో ఆయన తోటి నడిచినటువంటి సిపిఐ సిపిఎం పార్టీలు ఏదైతే అక్కడ వాళ్ళ మూలంగానే గెలిచారు అనే కంక్లూజన్స్ మీరు కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు దూరం అవ్వటం, వాళ్ళు కసిగా పనిచేయటం ఈసారి కేసీఆర్ ఓటమికి అది కూడా ఒక ప్రధానమైన కారణంగా భావించాలి.
అది కొంత ప్రభావితం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ గ్యాప్ చూసినప్పుడు వాళ్ళు కలిస్తే కూడా ఇంత ఉంటుందో లేదో మనం చెప్పడం అంటే ప్రజల్లో కసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు ప్రతి కాన్స్టిట్యూషన్లో వాళ్ళందరూ వీళ్ళతోటి కలిసి చేస్తే 5,000 10,000. కానీ ఇప్పుడు ఏ కాన్స్టిట్యూషన్లో చూసినా నల్లగొండ కనీసం 30,000 పైన మెజారిటీ ఉంది. 40,000 పైన మినిమం 40,000. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 50,000 పైన వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఆయన సామ్యులకు 47,000 వచ్చింది. ఇట్లా అందరికీ వచ్చినాయి. అంటే వీళ్ళు కలిస్తే కూడా కొంత అంత ప్రభావం, వీళ్ళు కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా ఎట్లా అంటే ఈ కేసీఆర్ స్వభావం ఎంత, ఇవాళ మీరు పనికొస్తారంటే మిమ్మల్ని పొగిడేస్తారు, రేపు పనికిరాడంటే ఖతం తోసేస్తాడు. అప్పుడు ఆ రోజుల్లో నల్గొండ లోపల వీళ్ళు గెలవటం, ఎందుకంటే అప్పటికే హుజురాబాద్ ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఇది గెలవకపోతే క్యాడర్ డీలా పడి చాలామంది డిజర్ట్ అవుతారనే ఉద్దేశంతో దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ సిపిఐ సిపిఎం సహాయంతో గెలవగలిగాడు. మళ్ళీ ఆఖరికి సిపిఐ సిపిఎం వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఏమున్నాయి ఓట్లు అని కనీసం వాళ్ళ చర్చలకు కూడా అలో చేయలేదు. కానీ నేను అడిగేది ఏంటంటే సిపిఐ సిపిఎంకి లేని ప్రజాదరణ ఇవాళ ఆర్ఎస్పీకి ఉందా? ఆర్ఎస్పీ తోటి పొత్తు పెట్టుకోవడానికి నేనేమంటున్నానంటే ఇప్పుడు మన సాంబశివ గౌడ్ ఇటువంటి చాలా మంది ఈయన చాలా ముందుకు పోతాడని పాపం ముందుకు తీసుకుపోతాడని చాలా మంది యువకులు వీళ్ళందరూ కూడా వచ్చారు. నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం నేనేమంటున్నానంటే యాక్చువల్గా ఈయన నిజంగానే హ్యూమానిటేరియన్ ఉండి ప్రజల పట్ల ప్రేమ అభిమానం ఉండి వాళ్ళ అభివృద్ధిని నిజంగా కోరుకున్నాడైతే ఈయన జాబ్లో ఉన్నప్పుడు ఎంత అట్టడు వర్గాలకి సేవ చేశాడు. కేవలం ప్రభుత్వానికి ఊడిగం చేయటం తప్ప ఏ ప్రజలకు కూడా ఈయన సహాయం చేసిన సంఘటన చూపించమనండి. గురుకులాల పేరు చెప్పుకున్నాడు. గురుకులాలు చేసింది ఏముంది, గురుకులాలు ఈయనకు రాకముందు కూడా గురుకులాలు ఉన్నాయి, అప్పుడు కూడా రిజల్ట్ వచ్చింది. అంటే గురుకులాలకి ఒక గ్లామర్ తీసుకొచ్చారు, గురుకులాలని ప్రక్షాళన చేశారు అనేది ప్రచారం, ఆయన మీద ఉన్నటువంటి ప్రచారం. సాంబశివ గౌడ్ ఏమంటారు? వాస్తవంగా పెద్దలు చెప్పినట్టుగా గురుకులాలు అనేవి కొత్తగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చే పెట్టలేదు, అంతకుముందు కూడా ఉన్నాయి. గురుకుల వ్యవస్థకి గ్లామర్ తీసుకొచ్చాడు, గురుకుల వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేశాడు, గురుకుల వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులని సైనికులుగా తయారు చేశారు, దేశం కోసం పనిచేసే సైనికులుగా తయారు చేశారు అంటూ ఆయన మీద ఒక సానుకూలమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. దాన్ని మీరు ఎక్కడ ఖండిస్తున్నారు? వాస్తవానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకి అందులో పదవి చేపట్టక ముందు కూడా చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, గురుకులాలలో చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. గురుకులాలు అనేవి విద్యా కేంద్రాలుగా వెలసిల్లినాయి ఎక్కడైనా కూడా. కాకపోతే ఈయన వచ్చినాక ప్రచారం అనేది ఎక్కువ జరిగింది. అది ప్రచారాన్ని ఎక్కువ చేసిండు. ఈయనకున్న పోలీస్ డిపార్ట్మెంట్ నాలెడ్జ్ తోటి కావచ్చు, ఈయనకున్న ప్రచారంలో అంగు ఆరుబాటాలన్నీ కూడా ఈ పెద్ద మనిషికి కొద్దిగా బాగా అవగాహన ఉండబడటం వల్ల, ఈ డిపార్ట్మెంట్లో పనిచేయటం వల్ల దాన్ని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చిండు. అంతేగాని అంతకు ముందు లేని అభివృద్ధి పెద్దగా ఉంటే కొంత ఒక 10% 5% ఉంటుంటది. కానీ గురుకులాలు అనేవి మొదటి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి కూడా మాకు ఒక డ్రీమ్ ఉండే, గురుకులాలలో చదువుకోవాలని చెప్పి సర్వేలకు సంబంధించిన ఎగ్జామ్ 7వ తరగతిలోనే రాసినాం మేము. ఎస్ఆర్ శంకరన్ దానికి పితామహుడుగా చెప్తారు. గతంలోనే ఉన్నది, కాకపోతే దీనికి ఎక్కువ ప్రచారం కల్పించిండు ఆయన. చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు అంతకు ముందు చదువుకున్న వాళ్ళు కూడా, ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు ఎన్ఆర్ఐలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు నడిపించేటోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. అంటే అది ఆ గురుకులాలు అనేవి మెరుగ్గా ఉంటాయి ఎప్పుడైనా కూడా. కొంచెం ఏంటంటే అక్కడనే టీచర్లు ఉండటం, అక్కడనే స్టూడెంట్స్కి టీచర్స్కి ఎక్కువ టైం కలిసి ఉండే అవకాశం ఉంటుంది గురుకులాలలో. మిగతా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, మిగతా పాఠశాలకి ఏంటంటే ఆ బడి సమయం అయిపోగానే గురువుకు ఆ విద్యార్థికి అనే సంబంధం తక్కువ టైం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా కొంత ఆ పర్సంటేజ్ లెవెల్ గురుకులాల్లో. మనం మళ్ళీ నల్గొండ సబ్జెక్ట్కి వద్దాం. నల్గొండ జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్కి సానుకూలంగా పనిచేసింది అంటే అందరు నాయకులు కలిసి పనిచేయటం అంటారు. ఈసారి ఎప్పుడు ఇట్లా కలిసి పనిచేసే పరిస్థితి లేదు, ఈసారి అందరూ కలిసి పనిచేయటం అంటారు. ఫీల్డ్లో చూసినటువంటి వ్యక్తిగా మీకేమనిపిస్తుంది?
వాస్తవంగా గతంలో కొంత ఏందనంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసిగా ఉన్నప్పుడు కొంత మీరు చెప్పిన ప్రాబ్లం ఉండే, ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలనే దాని విషయంలో కొంత క్లారిటీ లేకుండే అప్పుడు. ఈ ముఖ్యమంత్రి పదవి మీద ఉన్న ఫోకస్ ఏంటంటే వాళ్ళ యూనిటీని దెబ్బతీసింది. ఓకే, వాళ్ళ మధ్యలో ఉన్న ఆ యూనిటీ, ఆ సఖ్యత అనేది ఆయన గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి అవుతాడు అని వీళ్ళే కీచులు ఆడుకునే పరిస్థితి. మనం గతంలో కొన్ని సందర్భాల్లో పొన్నాల లక్ష్మణ విషయంలో మనం చూస్తాం. ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన కావాలని ఓడించిరని ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే వీళ్ళ ఓటమికి వీళ్ళే కారకులయ్యారు గతంలో. ఈ ప్రెషర్ అనేది ఎక్కువ పెరిగిపోయింది కేసీఆర్ది. ఈ కేసీఆర్ ప్రెషర్ ఎక్కువ పెరిగిపోవటం వల్ల ఇక ముఖ్యమంత్రి పదవిని పక్కా పెట్టేసిర్రు. తర్వాత ఎవరైనా కానీ వాళ్ళకు కూడా తెలుసు ముందస్తుగా కొంత రేవంత్ రెడ్డి ముందు వరుసలు ఉండాలని వాళ్ళకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో మా జిల్లా నుంచే ప్రధానంగా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. మా అందరికీ తెలిసిన విషయమే. నల్గొండ జిల్లా నుంచి పెద్దల జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, వెంకటరెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ ప్రధానంగా పోటీదారులే కదా, పోటీదారులే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే గతంలో జరిగిన ఎలక్షన్లు ఏంటంటే వాళ్ళది ముఖ్యమంత్రి పదవి పైన ఉండే కానీ దృష్టి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే ఇప్పుడు కాక ఓడిపోతే ఇక జీవితంలో ఎమ్మెల్యే కాలేమో పరిస్థితి. అక్కడే ఒక నిమిషం ఆలోచిద్దాం. అంటే ఇంత హ్యూమిలేట్ అయ్యేటటువంటి పరిస్థితి కాంగ్రెస్కి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ నాయకులు ఈసారి మనం గెలవకపోతే ఇక గెలవము, ఇది మనకి లాస్ట్ ఛాన్స్ అన్న కసిగా పనిచేయాల్సినటువంటి కారణం, దానికి అంత ఫోర్స్గా వాళ్ళని ఎందుకు డ్రైవ్ చేసి ఆ హ్యూమిలేషన్ ఎందుకు ఫీల్ అయ్యారు వాళ్ళు? హ్యూమిలియేషన్ అంటే గత 10 సంవత్సరాల నుంచి అధికారం లేదు. దీంట్లో ఇవాళ రేపు ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలలో కాంట్రాక్టర్లు ఎక్కువ. ఈ కాంట్రాక్ట్ పనులు కూడా లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరం, ఆర్థికంగా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతేకాకుండా ఇంతకు ముందు ఒకళ్ళ విషయంలో ఇంకొకళ్ళు జోక్యం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఈసారి అందరు కలిసి పని చేసిండ్రు అనే దానికంటే ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. నియోజకవర్గాన్ని వాళ్ళు స్పాన్సర్ చేసిన నియోజకవర్గాలను వాళ్ళు గెలిపించారు. పక్క నియోజకవర్గాల్లో పోటీదారు నియోజకవర్గం, ముఖ్యమంత్రి పదవికి పోటీదారు ఉండనట్టు వాళ్ళ మధ్యన పోటీ కాకుండా అరే ఎవడు మనం బతకాలి అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అనే ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ఇన్వాల్వ్ కాకుండా అయితే ఉన్నారు. అట్లా వాళ్ళు గెలవగలిగారు. ఇంతకుముందు ఏమంటున్నారంటే ఇంతకుముందు మీరు గెలిస్తే అరవింద్ గెలిస్తే నేను ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి అరవింద్ ఓడిపోయేటట్లు చూసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా వీళ్ళు అందరు గెలవటం. అదే సందర్భంలో వాళ్ళు హ్యూమిలేషన్ ఫీల్ అవడానికి అక్రమ కేసులు, వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి, వీటన్నిటి కూడా వాళ్ళు కూడా సఫరర్స్ గానే చూడాలి. అంటే ఒకటి జానారెడ్డి మీద కేసులు లేవు, వెంకరెడ్డి మీద కేసులు లేవు, రాజగోపాల్ రెడ్డి మీద కేసులు లేవు, ఉత్తమ్ మీద కేసులు లేవు, వీళ్ళ మీద కేసులు లేవు. వీళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసమే ఇది వచ్చింది. రెండోది ఏంటంటే వీళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు పనిచేయటం ఒకటి. రెండవది ఏంటంటే ఈ ప్రస్తుత ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత మెయిన్గా. ఇప్పుడు మీరు డిండి తీసుకోండి, ఇంతవరకు నల్లగొండ చెరువులు తవ్వాడు, డబ్బులు వేసుకున్నాడు, ఇంతవరకు ఒక్క చుక్క నీళ్ళు రాలే. ఇంతవరకు డిండి నుంచి వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళి డ్రా చేస్తారనేది కూడా ఇప్పుడు డిండి పరిస్థితి ఏంటో అర్థం కాదు. లేదు, డిండిని డెవలప్ చేస్తున్నారా, డిండిని బ్యాలెన్సింగ్ కి వాడుతున్నారా, డిండిని పంపింగ్ రిజర్వాయర్ గా వాడతారా, ఎక్కడ క్లారిటీ లేని పరిస్థితి. నేను ఏంటంటే డిండికి ఎక్కడి నుంచి నీళ్లు తేవాలనేది క్లారిటీ లేదు, సోర్స్ లేదు. కానీ శివర్ణగూడెం దాకా మీరన్నమాట నిజం. నేనేమో అసలు డిండి పరిస్థితి ఏంటి అంటే డిండిని ఏ రకంగా వాడబోతున్నారు అనే విషయంలో నేను నా ప్రశ్నలు ఉంటే అసలు ఎక్కడి నుంచి నీళ్లు తెస్తారనే విషయం కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు 4-5 రిజర్వాయర్లు కట్టారు, ఎక్కడ కూడా 1 ఎకరానికి నీళ్లు ఇచ్చింది లేదు. అంటే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు నల్లగొండ జిల్లాలో నాకు తెలిసి అయితే అదనంగా ఇంతకుముందు ఇచ్చిన 1 ఎకరానికి కూడా నీళ్ళు లేదు. రెండవది ఏంటంటే ఇక్కడ మూసి మొత్తం పొల్యూషన్. ఇప్పుడు ఇక్కడ చౌటుపుల్ దగ్గర అరవిందోల్దో ఎవరిదో కంపెనీ ఉంది, ఆ ఏరియా మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. ఇప్పుడు మీకు మూసి అంటే మొత్తం పోయండి 40-50 కిలోమీటర్లు పొల్యూషన్. ఇవన్నీ కూడా వ్యతిరేకతకి కారణమైంది. ఇప్పుడు అందుకోసమే రేవంత్ రెడ్డి ఏదో ప్రయారిటీలో మూసి అని అంటున్నాడు. మరి ఎంతవరకు చేస్తాడో చూడాలి. మూసి సుందరీకరణ ఎట్ ద సేమ్ టైం మూసి క్లీనింగ్ రెండింటిని కలిపి చెప్తున్నటువంటి. కానీ మూసిని సుందరీకరణ అంటే ఇప్పుడు ఆయన సబర్మతి ఎగ్జాంపుల్ మొన్న ఇంగ్లాండ్ పోయినప్పుడు కూడా థేమ్స్ నది
థేమ్స్ నది అనేది ఈ మొదట్లో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి వెళ్ళి వాటర్ జనరేషన్ ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ శంకర్పల్లి దగ్గర పైన స్టార్ట్ అవుతుంది మూసి, అక్కడ వాటర్ జనరేషన్ లేదు ఇప్పుడు. వెనకటి ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు మా ఇక్కడ మూసిలో నీళ్ళన్నీ ఎక్కడి, కేవలం హైదరాబాద్ డ్రైనేజ్ వాటర్. ఈ డ్రైనేజ్ వాటర్ని మీరు వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసి క్లియర్గా వదలాలి. ముందు ఆ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేయాలి. అది చేయకుండా ఇప్పుడు కేసీఆర్ కూడా అన్నాడు కదా, ఏది మన హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు చేస్తా 5 పైసలు పడితే కూడా కనపడుతుంది. ఇవన్నీ మాటలు కాదు, అది అంటే ఇదంతా సులభం కాదు. ఇది అంటే నల్గొండకు సంబంధించినటువంటి రాజకీయాల్లో మూసీకి సంబంధించి మాట్లాడకుండా ముగించలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక సాంబశివగౌడ్, అభ్యర్థుల ఎంపికలో కూడా కేసీఆర్ పాత అభ్యర్థుల్ని కొనసాగించడం మూలంగా నష్టపోయాము అని చెప్పి ఒక వాదన ముందుకు తీసుకొస్తున్నారు. మేము అభ్యర్థుల్ని మార్చకపోవటమే నల్గొండ జిల్లాలో ఓటమికి ప్రధానమైనటువంటి కారణం అని కూడా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? వాస్తవానికి అంటే వ్యతిరేకత ఉంది. నా క్వశ్చన్ చాలా క్లియర్. అభ్యర్థుల మూలంగా ఓడిపోయారా, కేసీఆర్ మూలంగా ఓడిపోయారా అని తేల్చడమే మన ఉద్దేశం. అది ఆ డిస్కషన్ చేయడం మన ఉద్దేశం. ఓకే, వాస్తవంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా తక్కువ మెజారిటీతో గెలిచినామని ఇంతకుముందు చెప్పుకున్నాం. మన దగ్గర కోదాడలో బొల్లం మల్లయ్య గారు కావచ్చు, అంతకుముందు ఇక్కడ తుంగతుర్తి, సూర్యాపేట కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన చాలా తక్కువ మెజారిటీతో గెలిచిరు. అక్కడ గెలిచిన వాళ్ళంతా కూడా ఒక బై ఎలక్షన్లనే ఒక ఫోర్స్ఫుల్గా కూడా అప్పుడు ఈయన గెలిచిండు సైదిరెడ్డి గారు. ఏది మొన్న బండి పెద్దలు చెప్పినట్టుగా టిఆర్ఎస్ లో ఉండి బండి సంజయ్ గారి మీద దాడి చేయించి మళ్ళా బీజేపీలో జాయిన్ అయిన సైదిరెడ్డి గారు అప్పుడు ఆర్టీసీ ఉద్యమం అనేది వివెత్తున ఎగిసిపడుతున్నది. ఆ సందర్భంలో కేసీఆర్ ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఒకటే నియోజకవర్గం కావడం వల్ల, మండలానికి ఒక మంత్రి పనిచేయడం వల్ల ఆడ పెద్ద ఎత్తున కొంచెం మెజారిటీ వచ్చింది, ఒక హుజూర్నగర్ లో మాత్రమే. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. అక్కడ పూర్తి వ్యతిరేకత ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద. వారితో బాటుగా బీఆర్ఎస్ టిఆర్ఎస్ మీద కూడా భయంకరమైన వ్యతిరేకత ఉంది. అక్కడ అభ్యర్థుల్ని మార్చినా కూడా గెలిచే పరిస్థితి లేకనే అదే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. అభ్యర్థుల్ని మీరు అడిగిన ప్రశ్నలో అభ్యర్థులను మారిస్తే గెలిచే అవకాశం ఉండేదా అన్నట్లుగా అడిగిరు మీరు. కానీ అభ్యర్థులను మార్చినా కూడా గెలిచే పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే అంత భయంకరమైన వ్యతిరేకత ఉంది. వీళ్ళు చేసిన దోపిడీలో ఆర్థిక దోపిడీ కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఇసుక దోపిడీ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఇవాళ కల్వకుంట్ల కుటుంబానికి వాటా ఉన్నది. అది ప్రజలు గుర్తించారు. అక్కడ నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రజలు అర్థం చేసుకున్నారు వీళ్ళు చేసిన దోపిడీని. అక్కడ ఎమ్మెల్యే దోపిడీ చేస్తుందంటే ఉత్తగానే దోపిడీ చేయగలుగుతాడా? కొత్త గెలిచిన ఎమ్మెల్యే 2018కి ముందు సైదిరెడ్డి అనే వ్యక్తి హుజూర్నగర్ ప్రాంతాల్లో ఎవరో తెలవదు. ఆ రోజు శ్రీకాంతాచారి తల్లి, తొట్టతొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి ఆ నియోజకవర్గంలో ఆమె ఎమ్మెల్యే అభ్యర్థి గెలవడానికి ఎంతో కష్టపడది. ఆ ప్లాట్ఫామ్ మీద ఈయన ఎన్ఆర్ఐగా ఎంట్రీ ఇచ్చి ఆమెని భయాందోళనకు గురి చేసి అక్కడి నుంచి పంపించి ఈయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంటే గెలిచిన తర్వాత పెట్టిన పెట్టుబడిని రికవరీలో భాగంగా అనేక భూ కబ్జాలు, అనేక భయంకరమైన ఆర్థిక దోపిడీ, అసలు ప్రజలను కొంతమందిని అయితే పేదవాళ్ళ భూములు కూడా ఆక్రమించుకున్న పరిస్థితి నేను ప్రత్యక్షంగా చూసిన. పేదవాళ్ళ భూములు ఎకరం 2 ఎకరాలు, 200 గజాలు, 300 గజాలు కూడా ఇళ్ల స్థలాలు ఆక్రమించుకున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు అభ్యర్థిని మార్చినప్పటికీ ఎందుకు నువ్వు గెలిచే అవకాశం ఉంటది? సాంబశివగౌడ్, ప్రధానంగా గత పాలనలో ఉన్న ఎమ్మెల్యేలందరి మీద ఉన్న కామన్ ఆరోపణలు 2. మొదటిది భూ కబ్జాలు అయితే, రెండోది ఇసుక అక్రమ ఇసుక దందా. ఈ రెండిట్ల మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు గత పాలకంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండింటిని ఎట్లా చూడాలి? నిజానికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇసుకలో ఓటా, భూ కబ్జాలలో ఓటా. మా దగ్గర ఉన్న ఆరోపణ ఏంటంటే కేటీఆర్ గారికి సైదిరెడ్డి గారు ఆక్రమించుకొని భూ కబ్జా చేసిన అవి కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి అక్కడ. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా అందులో ఓట కేటీఆర్ గారికి కూడా ఉన్నదనేది ఒక ఆరోపణ ఉంది. అక్కడ కేటీఆర్ గారికి కూడా ఓటా ఉందనేది ఒక ఆరోపణ ఉంది. అదే విధంగా ఇసుక అక్రమ దందా వ్యాపారంలో
తుంగతుర్తి ప్రాంతంలో జరిగిన వ్యాపారంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా కేటీఆర్ కూడా వాటా ఉన్నది. యా ఇక్కడ కల్వకుంట్ల కుటుంబానికి వాటా పొంది అక్కడ స్థానిక ఎమ్మెల్యేని వాళ్ళు విచ్చలవిడిగా ఎందుకు వదిలేస్తారు? ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేయమని మన ఉస్మాన్ యూనివర్సిటీకి చెందిన సోదరుడు పాల్వాయి నగేష్ అడ్డుకున్నందుకు భయంకరంగా దాడి చేయడం జరిగింది. త్రుటిలో ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డాడు ఆ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు తమ్ముడు. యా అంటే ఎంత అంటే ఒక వ్యక్తిని హత్య చేయడానికి కూడా వెనకాడని పరిస్థితి. అంటే ఇసుక మైనింగ్ ఇవాళ ఎంత పెద్ద ఎత్తున వ్యాపారం జరిగిందో మనం ఒక్కసారి నల్గొండ జిల్లాలో అర్థం చేసుకోవాలి. దాంతో పాటుగా మైనింగ్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి మా దగ్గర. ఆ కృష్ణానది పరివాహక ప్రాంతంలో అనేక మైనింగ్ పరిశ్రమలు ఉన్నాయి. సిమెంటు, ఈ సున్నపురాయి తదితర పరిశ్రమలకు ఒక అడ్డా అది మినీ కేజీఎఫ్ లాంటిది. ఆ ప్రాంతంలో అత్యధికంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఆ మై హోమ్ రామేశ్వరరావు గారు అక్కడ విస్తరణలో భాగంగా సిమెంట్ ఫ్యాక్టరీల విస్తరణలో భాగంగా చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ జరిగిన భూ కబ్జాలు గురి కావడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. జనరల్గా ఏ జిల్లాను అడగని ప్రశ్న నల్గొండ జిల్లాలో అడగాలనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు స్థానాల్లో టీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? నల్లగొండ జిల్లాలో ఖచ్చితంగా బీఆర్ఎస్కు అసలు వాళ్ళు అనూహ్యంగా అసలు వాళ్ళ పరిస్థితి దారుణంగా తయారవుతుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో. ఎందుకంటే చాలా భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు నిండుగా కనపడుతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్ని తీసుకున్నట్టయితే చాలా లక్షలలో మెజారిటీ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కి. బీఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణంగా ఓటు బ్యాంక్ పడిపోయే పర్సంటేజ్ అయితే చాలా దారుణంగా పడిపోయే పరిస్థితి ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి. గతంలో ఏంటంటే అంతో ఇంతో మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అని కొంత మీద బోర్డర్లో ఉన్న వాళ్ళు అటు ఇటు ఊగిసలాటలో కొంత ఓటు బ్యాంక్ పడ్డది. కానీ ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ కు ఓటు బ్యాంక్ అనేది నాకు తెలిసి చాలా పర్సంటేజ్ తగ్గుద్ది. అనూహ్యంగా కాంగ్రెస్ కు భయంకరంగా అంటే చాలా పెద్ద మొత్తంలో కూడా ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో. ప్రొఫెసర్ గారు, మొత్తం మీద నల్గొండ రాజకీయాల్లో గత 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి నిర్లక్ష్యాలు, అవినీతి ఆరోపణలు, కబ్జాలు వీటన్నిటిని చూసినాక స్థూలంగా గత పాలనకి కారణాలు అర్థమవుతుంది. ఇప్పుడు ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు భవిష్యత్తులో నల్గొండ జిల్లాలో ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంత మెజార్టీ రావడం వాళ్ళ వ్యతిరేకతతోటి. వీళ్ళు జాగ్రత్తగా పనిచేసుకొని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి పరిస్థితి అయితే గడ్డు కాలమే. ఎందుకు ఇలా ఆర్ఎస్పీ తోటి ఉన్నట్టు ఇప్పుడు మనకు వాగులో కొట్టకపోయేటోడు గట్టిపోస పట్టుకొని ప్రయత్నం చేసినట్లే ఇప్పుడు ఆయన ప్రయత్నం చేస్తుండే కానీ ఆ ప్రయత్నం మాత్రం ఫలించే అవకాశం 2001లో మొదలైన టీఆర్ఎస్ ప్రస్థానం మొదటి నుంచి కాంగ్రెస్ జిల్లా అయినటువంటి నల్గొండ జిల్లాలో రాజకీయపరమైనటువంటి ప్రభావం కంటే ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఉద్యమకారుల సంఖ్య, ఉద్యమ ప్రభావం, ఉద్యమం యొక్క స్ఫూర్తి నల్గొండ జిల్లాలో ఎక్కువగా ఉండింది. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ చాలా ప్రభావశీలంగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల ఆ జిల్లాలో చూసాం, ప్రభావశీలంగా పనిచేసినటువంటి నాయకులను చూసాం. వీటన్నిటితో పాటు ఆ తర్వాత కాలంలో గత 10 ఏళ్ల అధికారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రి వీళ్ళందరి చుట్టూ ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు, భూ కబ్జాల ఆరోపణలు, సెటిల్మెంట్ల ఆరోపణలు, అక్రమ పోలీస్ కేసుల ఆరోపణలు చూసాం. వీటి నేపథ్యంలోనే, ఇన్ని ఆరోపణల నేపథ్యంలోనే 12 నియోజకవర్గాల్లో కేవలం 1 నియోజకవర్గానికే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పరిస్థితిని చూస్తున్నాం. ఈ పరిస్థితి నుంచి మరింత దిగజారే దిశగా వెళ్తోంది బీఆర్ఎస్ అనేది ఇప్పుడు మన చర్చ యొక్క స్థూలంగా మన గెస్ట్లు ఇద్దరు చెప్పినటువంటి అభిప్రాయం. ఒక విషయం అయితే క్లియర్, కేసీఆర్ వెంట మొదటి నుంచి నడిచిన వాళ్ళు ఎట్లయితే దూరం అయ్యారో ఈరోజు నల్గొండ జిల్లా కూడా అలాగే దూరమైనటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ని, కేసీఆర్ని హత్తుకున్నటువంటి జిల్లాల్లో నల్గొండ జిల్లా ఒకటైతే, ఉద్యమానికి ఊపిరిదినటువంటి జిల్లాగా నల్గొండ జిల్లా ఒకటైతే, ఈరోజు దూరమైన జిల్లాల్లో కూడా నల్గొండ జిల్లాగానే ఒకటి కనిపిస్తోంది. ఖమ్మంలో మొదలైన ముసలం ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ మీదుగా మొత్తం రాష్ట్రానికి పాకింది. ఈరోజు ఒకటి క్లియర్, 12 స్థానాల్లో కేవలం 11 స్థానాలు
కోల్పోయినటువంటి ఒకే ఒక్క స్థానాన్ని కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలిచినటువంటి బీఆర్ఎస్ తమ రాజకీయ ప్రస్థానాన్ని ఎటు తీసుకెళ్తుందో చూడాలి, ఏ దిశగా వెళ్తుందో చూడాలి. ధన్యవాదాలు సాంబశివ గౌడ్, మీ విలువైన సమయాన్ని కేటాయించి నల్గొండ జిల్లా రాజకీయాలతో పాటు మీరు కొంతకాలం కొనసాగిన బహుజన్ సమాజ్ పార్టీ, ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించిన విషయాలు కూడా చెప్పినందుకు ధన్యవాదాలు వినాయక్ రెడ్డి గారు. ఇది 58వ ఎపిసోడ్, ఒక్క ఓటమి 100 తప్పులు సిరీస్లో 58వ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.